ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి సంక్రాంతి సినిమాల హడావిడి, వాటి మీద వస్తున్నటువంటి కాంట్రవర్సీస్, అంటే వాటి విడుదలలు, అలాగే వాటి కథల నేపథ్యాలు, దీని మీద చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఒక వివాహ వార్త ఒకటి, అంటే వివాహము అనేది సెన్సేషనే జీవితంలో, అంటే ఒక సంచలన నిర్ణయమే. అంటే లైఫ్తో కమిట్ అవ్వటం, వివాహము అనగా లైఫ్తో కమిట్ అవుతున్నాను అని అనుకోవడం. కమిట్ అవుతారా లేదా అనేది వేరే గొడవ. అయితే జనరల్గా పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటారు ఎవరైనా? ఈ జంట మేం కలిసి ఉండబోతున్నాం, మమ్మల్ని గురించి మీరు మరోలా అనుకోకండి అని ప్రపంచానికి చెప్పడం కోసం ఒక ఈవెంట్ చేస్తారు అంతే. అంతకు మించి వేరే పెళ్ళి మంత్రాల్లో కూడా అదే ఉంటుంది, అంతవరకే దాని పరిమితి. అయితే పెళ్ళి అనేది ఎవరికి వారికి వాళ్ళ ప్రైవసీకి సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళ పర్సనల్ అఫైర్. దాంట్లో ప్రపంచానికి కానీ ఎవరికి ఏ రకమైన సంబంధాలు ఉండవు. కానీ కొన్ని పెళ్ళిళ్ళ గురించి ప్రపంచం ఎక్కువగా మాట్లాడుకుంటుంది. అది పర్టికులర్గా సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు, సినిమా వాళ్ళకు సంబంధించిన పెళ్ళిళ్ళు, అలాగే పొలిటికల్ ఏరియాలో కూడా ఎవరికైనా పిల్లని ఇచ్చినప్పుడు ఈ రెండు కుటుంబాలు కలవటం వలన జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఏమిటి దాకా ఆలోచించి చర్చించటానికి దాన్ని ఒక ఇష్యూగా తీసుకుని మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అయితే సెలబ్రిటీస్కి సంబంధించి కొంత క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఈ వార్తని, అది నిజమైన ఊహాగానమైనా కానీ దానికి ఒక సాలబిలిటీ ఉంటుంది కాబట్టి దాని మీద మాట్లాడేయటము, రాయటము తరచూ జరుగుతూ ఉంటుంది. అలా చాలాసార్లు మీడియాలో దర్శనం ఇచ్చినటువంటి జంట రష్మిక, అలాగే విజయ్ దేవరకొండ. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేటువంటి ప్రచారం చాలా కాలంగా ఉంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా గీత గోవిందం. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. నిజానికి విజయ్ దేవరకొండ సినిమా జీవితంలో అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత అలాంటి హిట్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవబోతోంది అదే డైరెక్టర్తో. ఆయన అయితే హీరోయిన్ రష్మిక కాదు కానీ పరశురామ్తోనే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో దిల్ రాజు గారి బ్యానర్లో రిలీజ్ కావాలి ఆ సినిమా, కానీ అది కొంచెం డిలే అయింది, వాయిదా వేశారు. సంక్రాంతికే ఉంటుంది అని కూడా ప్రచారం జరిగింది ఆ సినిమా. ఆ సినిమాతో మళ్ళీ ఒక్కసారి అంటే సమర్థుడైనటువంటి నటుడిగా విజయ్ దేవరకొండకి ఆడియన్స్ మనసుల్లో ఒక స్థానం ఉంది. అయితే సరైన కథలు పట్టం లేదు అనేటువంటి ఒక బాధ కూడా ప్రేక్షకుల్లో ఉంది. అంటే అతని అభిమానుల్లో మాత్రమే కాదు, సినిమా అభిమానుల్లో కూడా ఉంది. అతనికి ప్రాపర్ స్టోరీ పట్టం లేదు, అందువలన కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ సరైన కథ పడితే మాత్రం అతను అద్భుతాలు క్రియేట్ చేయగలడు అనేటువంటి అభిప్రాయం ఆడియన్స్లో ఉంది. పెళ్లి చూపులు అనే సినిమాతో మొదటిసారిగా ప్రేక్షకులు ఇతన్ని గుర్తించి హక్కును చేర్చుకోవడం జరిగింది. నిజంగానే కొత్త తరహాగా కనిపించింది అతని నటన, అప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతికి భిన్నంగా. కానీ అంతకంటే ముందే 2016లో వచ్చింది ఈ సినిమా. దీనికంటే చాలా ముందే 2012లోనే ఆయన తెర మీద కనిపించాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి విజయ్ ఆ సినిమాలో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో శేఖర్ కమ్ముల్ గారి సినిమాలో కనిపిస్తాడు. ఆ తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్లో ఎవడే సుబ్రహ్మణ్యం పేరుతో నానితో చేసినటువంటి సినిమా, దాంట్లో కూడా తను కనిపిస్తాడు. కానీ పెళ్లి చూపులు సినిమాతో అతను ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యాడు 2016లో. దాదాపు అదే సమయంలో కిరాక్ పార్టీ అనే సినిమాతో రష్మిక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఆ సినిమాలో రక్షిత్ శెట్టి నటించాడు. వాళ్ళిద్దరి మధ్య కొంత ఆ టైంలో ఒక ప్రేమ అనుబంధం ఏర్పడటం, అది నిశ్చితార్థం దాకా వెళ్ళటం 2017 ప్రాంతాల్లో. ఆ తర్వాత కాదనుకోవటం, ఆవిడ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, అలా జరిగింది. ఆ మధ్యకాలంలో కన్నడ పరిశ్రమని నిర్లక్ష్యం చేస్తోంది రష్మిక.
అని ఒక వివాదం. కాంతారా సినిమా సందర్భంగా తను రిషబ్ శెట్టిని అభినందించకపోవటం, అలాగే ఆ సినిమా చూడలేదు అనటం, దాని మీద ఒక వివాదం. అంటే కన్నడ ఇండస్ట్రీని డిజోన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది తను పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చేసిన తర్వాత అని ఒక వివాదం మొదలైంది. ఆ టైంలో ఈ రక్షిత్ శెట్టి వ్యవహారం కూడా కొంత పబ్లిక్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఒక విషయం మాట్లాడుకోవాలి. అంటే అదేంటంటే ఎవరైనా సరే, సెలబ్రిటీస్ అయినా ఎవరైనా మామూలు మనుషులైనా ఒక పెళ్ళి కలిసి ఉండాలి అనుకుంటారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారంటేనే కలిసి ఉండాలి అనుకున్నారని. కలిసి ఉండాలి అనుకోవటం వేరు, కలిసి ఉండటం వేరు. కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఉండలేము అని ముందే అర్థమైనప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే కలిసి ఉండాలి అని నిర్ణయించుకుని పెళ్లి చేసేసుకున్న తర్వాత కూడా కలిసి ఉండలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆనందంగా విడిపోయి ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవటం చాలా ప్రజాస్వామికంగా జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ. అంటే వ్యక్తి స్వేచ్ఛ అనేది ప్రధానం. అది అక్కడ జడ్జిమెంట్లు కుదరవు. ఎవరైనా సరే ఒక బంధంలో వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛకి ఇబ్బంది లేనంతసేపు వాళ్ళ బంధంలో ఉంటారు. అలాగే అవతల వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఇద్దరు కలిసి ఉండాలంటే ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే తమని తాము గౌరవించుకుంటూ, అలాగే అవతల వాళ్ళని కూడా గౌరవించగలగటం, అవతల వాళ్ళ అభిరుచుల్ని గౌరవించటం, అవతల వాళ్ళ అభిప్రాయాలని గౌరవించగలగటం, తద్వారా తమ అభిప్రాయాలు వాళ్ళు గౌరవించేటువంటి పరిస్థితి కల్పించటం. ఇది జరిగితే రిలేషన్ ఎంతకాలమైనా నడుస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎక్కడో ఒక చోట అభిప్రాయ భేదం ఘర్షణాత్మకంగా, అంటే ఫ్రెండ్లీ కాంట్రడక్షనే, మిత్ర వైరుధ్యమే. ఆ మిత్ర వైరుధ్యం శత్రు వైరుధ్యంగా మారకుండా ముందే విడిపోవటం అనేది చాలా శ్రేయస్కరం అనేది ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం రిలేషన్స్కి సంబంధించి. అయితే సెలబ్రిటీస్కి సంబంధించిన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటాం కానీ అసలు పెళ్ళి అనేదే టాపిక్ కాదు. పెళ్ళి అనేది ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అనేది వార్తగానో లేకపోతే మరో విధంగానో మాట్లాడుకోదగిన అంశం కాదు. అలాగే వాళ్ళు కలిసి ఉంటారు లేకపోతే విడిపోతారు, ఇది కూడా మాట్లాడుకోకూడని అంశమే. ఎందుకంటే కేవలం వాళ్ళ పర్సనల్ వ్యవహారం. వాళ్ళు హీరోయిన్స్ అయినప్పటికీ, వాళ్ళు సెలబ్రిటీస్ అయినప్పటికీ, లేకపోతే వాళ్ళు పొలిటీషియన్స్ అయినప్పటికీ పెళ్ళి అనేది వ్యక్తిగత వ్యవహారం. అది ఆ ఏరియాలో వాళ్ళకి పూర్తి ప్రైవసీ ఇచ్చేయాలి. వాళ్ళ జీవితం వాళ్ళది. ఆ ఏరియాలో జరిగేటువంటి ఏ వివాదాలతోనూ ఎవరికీ ప్రమేయము లేదు, సంబంధము లేదు. దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. కానీ సెలబ్రిటీలకు ఉన్నటువంటి సెలబ్రిటీ న్యూస్కు ఉన్నటువంటి సాలబిలిటీ ప్రకారం దీని గురించి మాట్లాడటం తరచూ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్న వార్తే, కలిసి ఉన్న వార్తే, లేకపోతే విడిపోయిన వార్తే అన్న లెవెల్లో మనం చాలా వార్తలు రోజు చూస్తూ ఉంటాం. అంతవరకే ప్రాధాన్యత తప్ప నిజానికి వాళ్ళు రియాక్ట్ అయితే అసలు మా పర్సనల్ ఏరియాలోకి ఎందుకు వస్తున్నారు? ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు దీనికి సంబంధించి. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న వార్త ఏంటంటే రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ త్వరలో ఉంది అని. వీళ్ళిద్దరూ కలిసి 2 సినిమాలు యాక్ట్ చేశారు. ఒక సినిమా చాలా పెద్ద హిట్ అయింది, ఒక సినిమా ఒక మోస్తరుగా నడిచింది, డియర్ కామ్రేడ్ అనేది. ఆ తర్వాత తను పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నేషనల్ క్రష్ అనే పేరుతో పిలుస్తున్నారు ఆవిడ్ని. పుష్పతో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించింది తను. యానిమల్ సినిమాతో నటిగాను, అలాగే నటిగా అంటే పెర్ఫార్మర్గా తను ప్రూవ్ చేసుకుంది ఆ సినిమాలో. తన క్యారెక్టర్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, భావపరమైనటువంటి తలకాయ నొప్పులు అనేకం ఆ క్యారెక్టర్లో ఉన్నప్పటికీ తను ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేయగలిగింది సిల్వర్ స్క్రీన్ మీద. కాబట్టి రష్మిక టాలెంట్కి తగినటువంటి క్యారెక్టర్ యానిమల్లో దొరకటం, ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించటం, అలాగే ఇప్పుడు ఇంకొక 2-3 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో తను బిజీగా ఉంది. తెలుగులో కూడా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి కమిట్మెంట్ ఇచ్చింది. తను చాలా బిజీగా ఉంది. పుష్ప 2
కూడా తను ఉంది. ఆ సినిమా కూడా కంప్లీషన్ స్టేజ్లో ఉంది. రిలీజ్కి రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. ఇలా నేషనల్ క్రష్గా మారిపోయినటువంటి రష్మికతో విజయ్ దేవరకొండకి ఒక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ కొనసాగుతోంది ఇప్పటికీ అనే మాట చాలా సందర్భాల్లో వేదికల మీదే ఓపెన్గా మాట్లాడేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తను అడిగిన ప్రతి సందర్భంలోనూ విజయ్ ప్రస్తావన తీసుకొచ్చి ఒక ప్రశ్న అడగటం అనేది క్వైట్ కామన్గా మారిపోయినటువంటి సందర్భం అందరికీ తెలుసు. కాబట్టి ఇది కొత్త వార్త ఏం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందా లేదా అనేది వేరే గొడవ. ఉందనే ప్రచారం అయితే చాలా విస్తృతంగా జరిగింది. ఇప్పుడు దీన్ని అంటే ప్రేమ అనేది అంటే నది లాంటిది అనుకుంటే అది పెళ్ళి అనే సముద్రంలో కలిసి తీరాలి అన్నటువంటి ఒక నిబంధన ఉంది అని పాత రోజుల్లో ఒక సినిమా డైలాగ్ అది. ఆ విధంగా ఇది పెళ్ళి అనేటువంటి ఒక సముద్రంతో కలుస్తున్నారు వీళ్ళు అన్న పద్ధతిలో ఒక వార్త ఇప్పుడు సర్క్యులేట్ అయింది. అది అధికారిక వార్త కాదు, అధికారిక ధృవీకరణ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన కాదు. మేమిద్దరం ఒక రిలేషన్లో ఉన్నాము, లేకపోతే మేమిద్దరం ప్రేమించుకున్నాము, మేమిద్దరం ఒక బాండింగ్లో ఉన్నాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఇది ముహూర్తం, పెద్దలు నిశ్చయించినటువంటి ముహూర్తం, లేదంటే వాళ్ళని ఎదిరించి మేము చేసుకుంటున్నటువంటి పెళ్లి తాలూకా నిశ్చితార్థం ఇది అనో ఏదో ఒకటి వాళ్ళు ప్రకటిస్తే అది వేరే గొడవ. ఈ వార్త కూడా ఎవరు ప్రచురించలేదు, వాళ్ళు ప్రకటించలేదు. కానీ మార్కెట్లో సర్క్యులేషన్లోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వ్యూవర్షిప్ దానికి వచ్చేస్తుంది. దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. ఇదొక రూమర్ లాంటిది దాదాపు. ఇది వాస్తవమా కాదా అనేది వాళ్ళు మైక్ ముందుకు వచ్చి ఇది విషయం అని చెప్పే వరకు దేన్ని రూఢిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు. ఊహాగానాలకు కూడా ఈ ప్రదేశంలో అనుమతి లేదు అనే అనుకోవాలి. ఎందుకంటే ఇది పర్సనల్ అఫైర్ పూర్తి స్థాయిలో. పెళ్ళైనా విడాకులైనా అది పూర్తి స్థాయిలో పర్సనల్ వ్యవహారం. అక్కడ ప్రపంచం మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. కానీ ఏదో కొంత క్యూరియాసిటీ వాళ్ళకున్నటువంటి ఇమేజ్ నేపథ్యంలో బిల్డ్ అయ్యేటువంటి ఒక క్యూరియాసిటీ నేపథ్యంలో దానికి సంబంధించి 4 మాటలు మాట్లాడుకోవటం అది జరుగుతూనే ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అనేక మంది విషయంలో వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడటం తప్పు అని తెలిసినప్పటికీ ఏదో రకంగా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయటం మనం చూస్తూ ఉంటాం. ఇదే పద్ధతిలో ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థానికి సంబంధించిన వార్త సర్క్యులేషన్లోకి వచ్చేసింది. ఒకవేళ అది వాస్తవమే అయినప్పటికీ వాళ్ళ పర్సనల్ అఫైర్ ఇది. వాళ్ళు పిలిస్తే వెళ్ళి దానిలో పాల్గొని 4 అక్షంతలు వేసి రావటం తప్ప ఇంకెవరికి ఏ రకమైన ప్రమేయం ఉండదు. ఈ నిశ్చితార్థం తర్వాత వివాహం, ఆ క్రతువు, అదన్నీ కూడా పర్సనల్ గొడవ. ఈ పర్సనల్ అఫైర్లు, పర్సనల్ వ్యవహారాలు ప్రపంచం ముందు పెట్టడం, ప్రపంచం దీనికి సంబంధించి రకరకాల కామెంట్స్ చేసే వెసులుబాటు కల్పించడం మాత్రమే. అంటే ఈ వార్తను సర్క్యులేషన్లోకి తీసుకెళ్ళడం ద్వారా 10 మంది 10 రకాలుగా దీని గురించి వ్యాఖ్యానాలు చేయటం తప్ప ఆవిడ జీవితంలోకి వెళ్ళి లేకపోతే అతని జీవితం నేపథ్యంలోకి వెళ్ళి రకరకాల అభిప్రాయాలు వ్యాఖ్యానాలు చేయటానికి తప్ప ఇది కూడా ఒక రిజిస్ట్రేషన్ ప్రోగ్రాం లాంటిది. అది తప్ప నిజానికి దీనిలో ప్రపంచానికి ప్రమేయం లేని వ్యవహారం ఇది. అయినప్పటికీ సెలబ్రిటీ జంట కాబట్టి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఇది అధికారిక సమాచారం కాకపోయినప్పటికీ అధికార సమాచారం దొరికే వరకు దీని మీద ఒక డిస్కషన్ లాంటిది చేసుకోవటం, మాట్లాడేయటం జరిగిపోతుంది. అంచేత ఇదేదో సెన్సేషనల్ న్యూస్ అని కూడా అనుకోనక్కర్లేదు. ఇది ఆల్రెడీ చాలా సందర్భాల్లో, చాలా ఏరియాల్లో, చాలా వేదికల మీద చర్చించేసినటువంటి ఒక పాత సమాచారమే. ఇది రూఢి అయి నిజమై వాళ్ళ కుటుంబాలు బహిరంగంగా ఒక ప్రకటన చేసే వరకు ఈ ఊహాగానాలు నడుస్తూనే ఉంటాయి. ఈ ఊహాగానాలకు తెరదించే కార్యక్రమం కుటుంబాలు సీరియస్గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇది విషయం అని వాళ్ళు ఓపెన్ అప్ అయి మాట్లాడితే కొంత క్లారిటీ వచ్చేస్తుంది.